మావా నాకు అర్థం కావట్లేదు. అగైన్ జెండర్ కాదు, అమ్మాయా అబ్బాయి అని కదా, అది పక్కన పెడితే ఒక 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 ఇద్దరు వ్యక్తులు ప్రేమించుకున్నారు. దాని తర్వాత బ్రేకప్ అయింది. జెన్యున్గా లవ్ చేసుకొని జెన్యున్గా బ్రేకప్ అయితే అది ఎవరి మిస్టేక్ అయినా సరే ఇద్దరు ఎమోషన్స్ గోతురు చేస్తారు. అది నాకు తెలుసు, మీకు తెలుసు, మరి ఎవరెవరైతే బ్రేకప్ అయినాయో వాళ్ళందరికీ తెలుసు ఇవన్నీ. అయితే ఇప్పుడు వీళ్ళు ఒక టాస్క్ పెట్టారు. టాస్క్ పెట్టిన తర్వాత అందులో సృష్టి అనే కంటెస్టెంట్ కాల్ చేశారు. ఐ వాంట్ టు గెట్ బ్యాక్ టు యూ, నాకు నాదే మిస్టేక్ అనిపిస్తుంది, బ్లా 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 XYZ అన్నీ చెప్తా ఉన్నారు. అవతల అబ్బాయి మాట్లాడుతున్నాడు. అయిపోయిన తర్వాత వీళ్ళందరూ అక్కడ అమ్మాయిని అసలు ఇది మామూలు విషయం కాదు, శివంగి అని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు మామూలు విషయం కాదని చెప్పి నవదీపు, బిందుమాధవి, అభిజిత్, శ్రీముఖి అందరూ తనని ఎత్తటం, అసలు ఆ అమ్మాయి ఏమో ఏడవటం ఇవన్నీ చేస్తూ ఉన్నారు. దిస్ ఈజ్ ఆల్ ఫైన్. కానీ ఒక్క నిమిషమైనా మీలో ఎవరైనా సరే అవతల అబ్బాయి పరిస్థితి ఏంటి అని ఆలోచించారా ఎవరైనా? అంటే అట్లీస్ట్ ఇక్కడ మీకు ఇది టాస్క్, వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్, ఇది అబద్ధం, ఇది ఫేక్, ఇవన్నీ మీకు తెలుసు. తెలిసిన అమ్మాయి ఏడుస్తుంది, తెలిసిన మీరు టాస్క్ ఇచ్చిన మీరు అమ్మాయిని ఓదారుస్తున్నారు. కానీ అవతల ఉన్న వాడికి ఏం తెలియదు పాపం. వాడికంటే అక్కడ అభిజిత్ లేడు, అక్కడ బిందుమాధవి లేరు, నవదీప్ లేరు, శ్రీముఖి లేరు, ఎవరు లేరు. వాడికి సడన్గా ఇలా ఫోన్ చేసి చెప్తే వాడేం గొత్తురు చేస్తాడు మనకు అర్థం కాల. అక్కడ అబ్బాయి అని కాదు, ఈవెన్ రోహిత్ కాల్ చేసి ఒక అమ్మాయికి అక్కడ ఫస్ట్ రోహిత్కి తగిలి, దీపక్కి తగిలి, వాళ్ళు ఒక అమ్మాయికి కాల్ చేసి చెప్పినా కూడా అమ్మాయి పరిస్థితి ఏంటి? ఎంతసేపు మన సైడ్ మనం ఆలోచించుకొని మన సైడ్ చూసుకొని అవతల వాళ్ళ సైడ్ ఏంటిది మావా? పాపం ఆడి పరిస్థితి ఏంది? వాడేం గొత్తురు చేస్తాడు, వాడేం ఆలోచిస్తాడు? ఇప్పుడు అమ్మాయి పెట్టేసిన తర్వాత ఫోన్ వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ స్విచ్ ఆఫ్ సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. వాడు పిచ్చోళ్ళకి పాపం ఎన్నిసార్లు కాల్ బ్యాక్ చేస్తుంటాడు. వాడిని ఏం చేయాలి? వాడి తప్పు ఉండొచ్చు, బ్రేకప్లో వాడి రైట్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. మనం ఎప్పుడు ఇలా సైడ్ అన్నాం కానీ అతని సైడ్ అనలేదు కదా. సో ఇప్పుడు ఆ అబ్బాయి ఇవన్నీ చెప్పిన తర్వాత వాడికి ఎంత డిస్టర్బెన్స్ అది మామ. టాస్క్ అన్నది అక్కడ ఉన్న వాళ్ళు, మనం ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళు, ఆ చుట్టూ ఉన్న వాళ్ళు ఇంపాక్ట్ అయ్యేలా ఉండాలి తప్పితే ఇక్కడ లేనివాడిని తీసుకొచ్చి దట్టు ఎమోషనల్ టాస్క్, ఏదో డబ్బులు పంపించటమో, సలహా ఇవ్వటమో, కాన్బోనిగా కరోడ్పతిలో కృష్ణటం అలాంటిది కాదు. ఎమోషనల్గా వాడిని డ్రైన్ చేయటం ఎంతవరకు కరెక్ట్ మావా? మీకు ఎవరు మామ రైట్ ఇచ్చారు? నాకు అర్థం కాలేదు అలా వేరే పర్సన్ని డిస్టర్బ్ చేయడానికి. ఇది ఎంత దారుణం అసలు. వాడు దీని తర్వాత తెలిసింది మళ్ళీ ఫోన్ చేస్తాడు, ఇది ఫేక్, నేను అగ్నిపరీక్ష కోసం చేశాను నీకంటే. వాడు ఏదైనా చేసుకుంటే ఎవడు మా రెస్పాన్సిబిలిటీ? వాడికి ఎమోషనల్ డ్యామేజ్కి శ్రీముఖి గారు ఇస్తారా, లేదంటే బిగ్ బాస్ టీం ఇస్తుందా? ఎవరిస్తారు? ఏందో సమ్టైమ్స్ ఎంత పిచ్చోళ్ళలాగా, అంటే ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంత చూసి వచ్చుంటారు, ఏం ఆలోచించరా? నాకు నచ్చలా. నేను ఫస్ట్ అది చెప్దాం అనుకున్నా. టాస్క్ లెవెల్ ఏంటి, టాస్క్ ఎంత టఫ్గా ఉందన్నది పక్కన పెడితే టాస్క్ల వల్ల ఎవడో సంబంధం లేని ఇబ్బంది పట్టడం ఏంటి? అది అబ్బాయినా అమ్మాయినా? సరే మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ రియల్లీ సారీ నైట్ పెట్టలేకపోయా, ఎందుకంటే నేను మా వాళ్ళు చెప్పాలి అని అదని దాన్ని మొత్తం తిప్పి దాన్ని పిప్పి చేశారు. మా ప్రసాదాలు తిని బొగ్గొచ్చి 4 నెలలుగా ఓన్లీ ఒక టీ, అది కూడా ఏదో కొంచెం ఫ్రెండ్స్తో వెళ్తే చిల్లవుతూ టీ కూడా తాగేవాడిని కదా, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల. ఈ మధ్య తాగుతున్నా. అది చెప్పితే ఇంక ఎక్స్టర్నల్గా షుగర్ తీసుకోవాలి, బిగ్ బాస్ కోసం రెడీ అవుతుంది. ఇప్పుడు మొత్తం 4 నెలలు మొత్తం తిరుపతి లడ్డు చూస్తే అది ఎంత టెంప్టింగ్గా అసలు. అప్పుడే రెడీ వచ్చింది, మొత్తం లేపారు. 2 లడ్డూలు తిన్నాను మొన్నటి నుంచి. ఇంకా ఎక్స్ట్రా ప్రసాదాలు. సో అలాగే మొత్తానికి టైడ్ అయిపోయి నేను శవంలా పడుకుంటుపోయాను అనమాట. ఇంక లగలపోయా. సో ఇప్పుడే లేచా, ఇంకా ఫ్రెష్ కూడా అవ్వలేదు. బట్ ఫస్ట్ ముందు ఇది చేస్తే తర్వాత మిగతావి చేద్దామని చెప్పాగా. ఇంకొక రోజు, ఈరోజు అయిపోతే రేపు నైట్ నుంచి మళ్ళీ మన ఇంట్లో ప్రశాంతంగా అదే ఆ కట్టెన్లు వేసుకొని హాయిగా చేసుకుందాం. స్టార్ట్ చేసే ముందు వీడియో లైక్ చేయండి, కొత్తగా చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తొందరగా ముగించేద్దాం, నాకు కూడా ఆకలి అవుతుంది. సరే, ముందు ఎపిసోడ్తో సంబంధం లేని మ్యాటర్ చెప్తాను. సో ఈ అగ్నిపరీక్ష షూటింగ్లో ఏం జరుగుతుందంటే, వీళ్ళు టాస్క్లు ఆడుతామంటే వీళ్ళకి మధ్యలో ఎల్లో కార్డ్స్ వస్తున్నారు జడ్జెస్ కంటెస్టెంట్లకి. దేనికి రా అంటే, కొంతమంది రూల్స్ తప్పారనో, కొంతమంది సరిగ్గా ఆడలేదనో, కొంతమంది వార్నింగ్స్ అయిననో, ఏదో ఒకటి కొన్ని ఎల్లో కార్డ్స్ ఇచ్చారు. అలాగా 6గురికి ఎల్లో కార్డ్స్ ఇచ్చారు. ఇప్పుడు ఏం చేశారు అంటే, ఎల్లో కార్డ్స్ నుంచి రివైవ్ అవ్వడానికి ఒక అవకాశం కల్పించారు. ఇందులో ట్విస్ట్, రివైవ్ అవ్వటం ఒక సైడ్ అయితే, ఎవరైతే రివైవ్ అవ్వరో 1 పర్సన్ ఎలిమినేట్. టాప్ 50 నుంచి డైరెక్ట్గా ఎలిమినేషన్. ఇంకా మేము లాస్ట్ సీజన్స్లో కూడా చూసాం, ఎల్లో కార్డ్స్ ఇవ్వటం, ఎలిమినేషన్స్ ఏమైనా చూస్తాం. సో సంథింగ్ సిమిలర్ అనమాట ఇక్కడ కూడా. కాదు ఈసారి ఏంట్రా అంటే, ఎల్లో కార్డ్స్ వచ్చిన వాళ్ళకి టాస్క్లు పెడుతూ వాళ్ళు ఎలిమినేట్ చేయడానికి బిగ్ బాస్ ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చారు. హౌస్లోకి ఎక్స్ కంటెస్టెంట్స్ రావడం వేరే, కానీ అగ్నిపరీక్ష స్టేజ్ మీదకి వచ్చారు. లాస్ట్ టైం నేను బ్రాడ్కాస్ట్ ఛానల్లో చెప్పా, ఏంటి అంటే మీ అగ్నిపరీక్ష సీజన్ 1 కంటెస్టెంట్ని మీరు చూస్తారని చెప్పి వచ్చారు. సో సంథింగ్ సిమిలర్గా ఇప్పుడు వీళ్ళు వచ్చారు. సో బ్రాడ్కాస్ట్ ఛానల్ కింద డిస్క్రిప్షన్లో టాప్ న్యూస్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, అక్కడ ఫాలో అవ్వండి. అక్కడ బ్రాడ్కాస్ట్ ఛానల్ ఉంటుంది, ఏదైనా అప్డేట్స్ ఉంటే అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను. అయితే సో ఇప్పుడు అక్కడ వచ్చారన్నమాట. వచ్చిన వాళ్ళు ఎవరు వచ్చారా ఫస్ట్ అంటే, తనుజ గారు వచ్చారు. తనుజ గారు టాస్క్ పెట్టడానికి వచ్చారంటే రాలా. తనుజ గారు రేంజ్ కొంచెం మారిపోయింది ఇప్పుడు. సో బిగ్ బాస్ నుంచి ఆవిడ ఇప్పుడు
బయటకు వచ్చేసారు కాబట్టి వెబ్ సిరీస్ చేశారు తనుజ గారిది హాట్‌స్టార్ రిలేటెడే. సో అందుకోసం దాని ప్రమోషన్ కోసం వచ్చారు. నేను కూడా చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నా. ఎలా ఉంటదా ఏంటా అని చెప్పి తనుజ గారిని నాట్ ఈవెన్ వెబ్ సిరీస్ కాదు, తనుజ గారిని బిగ్ స్క్రీన్ మీద చూడాలని కోరిక. తనుజ కానీ, కళ్యాణ్ కానీ ఎవరైతే ఉన్నారో డెమోన్ కానీ వీళ్ళందరినీ ఈ సాంగ్స్ ఇవన్నీ కాకుండా ఇంకా పెద్ద స్క్రీన్ మీద ఇంకా చూడాలని కోరిక. వాళ్ళు అక్కడ సక్సెస్ కొడితే అప్పుడు మన బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మీకుంటదేమో మా కళ్యాణ్ మా తనుజ, నాకు అలా ఉండదు. నాకు మన బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తెర మీద బాగా చేశాడు రా, ఇటు కొట్టాడు, వాడు కెరీర్ సెట్ అయింది, చాలు బిగ్ బాస్ వల్ల సంబడి వాళ్ళకి అంత పెద్ద సక్సెస్ వచ్చింది, తర్వాత వాళ్ళు ఫ్యూచర్లో బిగ్ బాస్ వల్లే మాకు రికగ్నేషన్ అని చెప్పుకుంటుంటే అది నాకు అది కిక్. మీకు మీ వాళ్ళు అయితే కిక్, నాకు ఎవరైనా ఒకటే ఆ కిక్ అనమాట. అది చూడాలనుంది. సరే, తనుజ గారి తర్వాత ఏం జరిగింది అంటే యష్మి వచ్చారు. యష్మి వచ్చి ఆవిడ ఒక టాస్క్ కండక్ట్ చేశారు. అందులో నుంచి ప్రియా అని చెప్పి సో టాప్ 15 సెలెక్ట్ అయ్యారు. ఆవిడ సేఫ్ అయ్యారంట, ఆవిడకి ఒక ఎల్లో కార్డు ఉంది. దాని తర్వాత సృష్టి దగ్గర అంటే వీళ్ళు టాస్క్ ఆడుతుంటే మధ్యలో పవర్స్ కూడా వచ్చినాయి. అది కూడా మీరు చదివే ఉంటారు ఎక్కడ చోట కొన్ని పవర్స్ వచ్చినాయి. అలా ఇంకొక కంటెస్టెంట్ తన పవర్ కార్డు సృష్టి తన పవర్ కార్డు యూస్ చేసుకొని తను సేఫ్ అయ్యారు. దాని తర్వాత అమర్దీప్ వచ్చాడు. అమర్దీప్ని కూడా చాలా రోజు అయిపోయింది బిగ్ బాస్ స్టేజ్ మీద వాటి మీద ఇటు మీద. సో అమర్దీప్ వచ్చాడు. అమర్దీప్ వల్ల అపూర్వ సేవ్ అయ్యారు. దాని తర్వాత సన్నీ వచ్చాడు. సన్నీ వల్ల రోహిత్కి కూడా ఎల్లో కార్డు వచ్చింది. రోహిత్కి 2 స్టార్లు వచ్చినాయి, ఎల్లో కార్డు వచ్చింది. రోహిత్ సేవ్ అయ్యాడు. లాస్ట్కి మిగిలిన ఎవరా అంటే నవరసాల మామ, నెక్స్ట్ ఆర్కే అంటారు కదా తను, గాయత్రి, వీళ్ళిద్దరూ మిగిలారు. వీళ్ళిద్దరికి టాస్క్ పెట్టడానికి ఎవరు రాలా. ఇక్కడ ఏం చేశారంటే సంథింగ్ ఇంతమంటికి ఫిజికల్ టాస్క్లు ఇయ్యనా కొద్దిగా బిగ్ బాస్ టచ్ ఇవ్వాలిగా. సో ఓటింగ్ పెట్టారు. అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ ద్వారా ఓటింగ్ పెట్టారు. మిగతా 13 మంది ఎవరైతే ఉన్నారో ఓటింగ్ పెడితే ఎవరు దీనికి అర్హులు, ఎవరు ఉండటానికి అర్హులు, ఎవరు కాదు అన్నదానికి పెట్టారు. సో అక్కడ గాయత్రి అనే కంటెస్టెంట్కి 10 ఓట్లు పడ్డాయి, ఉండమని కాదు వెళ్ళిపోమని. సో గాయత్రి గారు అలాగా ఎలిమినేట్ అయ్యారు. గాయత్రి గారి గురించి మనం తర్వాత ఫర్దర్గా షోలో ముందుకెళ్ళి ఆవిడ ఆడిషన్ కోసం మాట్లాడుకున్నాం. ఇంకా ముందుకెళ్ళిన కొద్ది మాట్లాడుకుని అప్పుడు మనం ఎవరిది రైట్ ఎవరిది రాంగ్ ఇది కరెక్టా కాదా అనేది అప్పుడు. సో ఆర్కే అలా ఉన్నారు. సో ఎల్లో కార్డ్స్ వచ్చిన వాళ్ళందరూ ఇలా రివైవ్ అయ్యారు. సో ఫస్ట్ ఎలిమినేషన్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2లో జరిగిపోయింది. నిన్న స్టేజ్ మీద జరిగిపోయింది. మనకి త్వరలోనే ఆ ఎపిసోడ్ కూడా టెలికాస్ట్ అవుతుంది. దీని తర్వాత ప్రియాంక జైన్ గారు వచ్చారు. సో దీంతో సంబంధం లేదు కానీ ఆవిడ జనరల్గా ఈ టాస్క్లు పెట్టడానికి కొంతమంది వస్తున్నారు కదా, అలా టాస్క్లు పెట్టారు అనమాట. ఒక టాస్క్ పెట్టారు. సో దీపక్ గెలిచాడు. దీపక్కి ఒక కార్డు వచ్చింది. నాకు తెలిసి దీపక్కి ఇది 2వ కార్డు అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో 2వ కార్డు వచ్చింది. సో ఇది అగ్ని పరీక్ష అప్డేట్స్ అనమాట. నెక్స్ట్ మనం ఇందులో వెళ్ళిపోదాం. సో ముగ్గురిని ఎంట్రీ చేయించారు. సో ఒక అక్క, 2 అన్నలో తమ్ముళ్ళు మరేమో కానీ ఆల్రెడీ ఎవరికైతే ఏమంటారు 3 గ్రీన్స్ వచ్చినాయో వాళ్ళు ఎంట్రీ ఇచ్చారు. దాని తర్వాత రిమైనింగ్ 18 మంది ఉన్నారు. అందులో నుంచి మనకి 12 సీట్లు మాత్రం ఖాళీగా ఉన్నాయి. ఐఐటి జేఈ 3 సీట్స్ లాగా 12 సీట్లు ఖాళీగా ఉన్నాయి. మిగతా 6 కుదాగవా వెళ్ళిపోవటమే బాబా, ఎలిమినేషన్ అవటమే. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ అనమాట. ఆ ట్విస్ట్ ఏంటంటే నవదీప్ లాస్ట్లో చెప్పాడు, అది మనం మాట్లాడుకుందాం. సో ఈ రౌండ్కి ఏం పెట్టారంటే డేర్ ఆర్ డై అని చెప్పి, అంటే అగ్ని పరీక్ష వీళ్ళందరూ కంటెండర్స్ వీళ్ళందరూ కంటెస్టెంట్లుగా మాట్లాడడానికి పెట్టారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డేస్ ఎలా ఉన్నాయి మామ, డేస్ కిక్ ఇచ్చినాయి అంటే మరీ అంత హై రేంజ్ హై స్టాండర్డ్ అబ్బో అన్నట్టు కాదు కానీ, బట్ ఈ స్టేజ్ మీద వీళ్ళు ఇంత ఈ రేంజ్ కండక్ట్ చేస్తున్నారు, దానికి వాళ్ళు ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. ఓకే, అంటే ఇక్కడ టాస్క్లో టఫ్నెస్ కన్నా మనం చూసేదానికి ఎంత టఫ్గా ఉందన్న కన్నా దాన్ని చేర్చుకునే వాళ్ళు ఎంత టఫ్ తీసుకోగలరు అన్న దాని మీద మోర్ ఫోకస్ చేశారు. ఇప్పుడు కొంచెం తమిళ్ వ్యూ ఐవ్యూ చూస్తూ ఉంటే వాళ్ళకి ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ కొంచెం ఇదిగా ఉన్నాయి. మనకి ఎప్పుడు పొరిగింటి పుల్లకూర మనకి ఎప్పుడు టేస్ట్గానే ఉంటుంది. వాళ్ళు కూడా మన అగ్ని పరీక్ష చూసి అలాగే కామెంట్ చేసుకుంటున్నారు. నిన్న ఒకటి చూసా కన్నడలో, వద్దులే ఇక్కడ వద్దు, అది మనం రీల్ పెడతాను నేను సపరేట్గా, దానికోసం కొద్దిగా టైం తీసుకొని రీల్ పెడతాను. సో ఒక టాస్క్ పెట్టారు అనమాట. 2 కంటెండర్స్ కావాలి. ఆ టాస్క్కి ఏంటి అంటే చెత్తేస్తారు. వెజిటేబుల్స్, కుళ్ళిపోయిన వెజిటేబుల్స్ని ఒక 6-7 రోజుల నుంచి బాగా కొల్లబెట్టి ఇప్పుడు వాటిని పైనుంచి వేస్తూ ఉంటారు. కంటెస్టెంట్స్ ఒక 2 అది మొత్తం తీసుకోవాలి. ఆ ఫ్లేవర్ అలా గాలి పీల్చుకొని దాన్ని ఎంజాయ్ చేస్తా, దాన్ని ఇచ్చేసుకుంటూ ఉండాలి. దాని తర్వాత ఏం చేస్తారంటే అక్కడ పొటాటోస్ ఉన్నాయి, కొంచెం ఉడకబెట్టినాయి అనుకుంటే వాటిని స్మాష్ చేస్తే అందులో చిట్టీలు ఉంటాయి. ఆ చిట్టీలు ఏముంటాయంటే నెంబర్లు ఉంటాయి. ఒక 3 నెంబర్లు ఉంటాయి. ఆ 3 నెంబర్లు తీసుకుని బయటకు వస్తే ఒక బాక్స్ ఉంది, దానికి ఒక లాక్ ఉంది. ఆ లాక్ ఓపెన్ చేస్తే అందులో జ్యూస్ ఉంటుంది. అది తాగి ఒక 5 సెకండ్లు వామిటింగ్ చేసుకోకుండా, పూక్ చేయకుండా అలా పెట్టుకొని ఉండాలి. ఉంటే ఎవరు గెలుస్తారో వాళ్ళు డైరెక్ట్ టాప్ 15లోకి వెళ్ళిపోతారు. ఇది టాస్క్. దీనికోసం ఎంతమంది రెడీ ఉన్నారంటే చాలామంది నుంచున్నారు. నించుంటే ఇది అని చెప్పిందా. దాని తర్వాత ఒక్కొక్కరిని అడిగారు అనమాట, ఎందుకు ఏంటి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రీజన్ చెప్తా ఉన్నారు. రీజన్ చెప్తా ఉంటే షీముకి శాలినిని సెలెక్ట్ చేశారనమాట. శాలినికి ఎవరు కావాలంటే ఐ జస్ట్ వాంట్ టు గో విత్ ప్రియాంక అనగానే బిగ్ బాస్ ఆ అమ్మాయి కూడా వచ్చేస్తుంది. నిలవ ఆగమ్మా మేము చెప్తాం అని అబ్బాయి లేపండి అని చెప్పి అమన్ మసూద్ని లేపారనమాట. లేపిన తర్వాత చరణ్ అండ్ మిత్లేష్ని పిలిచారు. వాళ్ళకి డ్రెస్లు ఇచ్చారు, రెడీగా ఉన్నారు. చరణ్ అండ్ మిత్లేష్తో వెజిటేబుల్స్ వేస్తూ ఉన్నారు. ఇక్కడ కొన్ని చిన్న విషయాలు అబ్జర్వ్ చేస్తే, మీరు బిందు మాధవ్ గారిని వాళ్ళని వీళ్ళు అబ్జర్వ్ చేస్తే, చరణ్ ఏమో శాలినికి వేస్తున్నాడు, మిత్లేష్ ఏమో తనకి వేస్తున్నాడు. వేసినప్పుడు బిందు మాధవ్ గారు స్వాప్ చేశారు. ఎందుకు చేశారు మీకు అర్థమైతే, మిత్లేష్ ఏమో పెద్ద చేతులతో పెద్దగా వేసేస్తున్నాడు,
చరణేమో చిన్న చేతులతో బుడిబుడి చేతులతో సరిగ్గా ఇట్లా కొంచెం వేస్తాడు అనమాట. ఓ పక్కనేమో మసూద్ కొంచెం తక్కువ వచ్చినాయి, తనకేమో ఎక్కువ వచ్చినాయి. నాకు అలా అనిపించింది, మామ నువ్వు ఓవర్ థింక్ చేస్తున్నావు అంటే ఏం చేస్తావు అది కొంచెం వస్తుంది. కొంచెం స్వాప్ చేసి కొంచెం న్యాయం చేశారేమో అనిపించింది. దాని తర్వాత బిందు మా దగ్గర వాళ్ళు అడుగుతారు శాలిని ఎలా ఉంది అంటే పర్లేదు మేడం ఎంజాయ్ చేస్తున్నా అని చెప్పి. సో అక్కడ టాప్ 15 ఉంది. ఇదే తీసుకోలేకపోతే ఇంకేం తీసుకుంటారు. ఇందులో పెద్ద టఫ్ అనేది ఏం లేదు, కానీ వాళ్ళకి అంటే మనం చూడటానికి అంత టఫ్ లేదు, కానీ వాళ్ళకి ఇంకొంచెం బురదలాగో పేడలాగో అలాంటిది ఏదైనా వేస్తూ ఉంటే ఇంకొంచెం టఫ్నెస్ పెరిగేదేమో. మరియు సైకోగా మాట్లాడుతున్నాం అంటే అలా వస్తూ ఉంటాయి. గివప్ ఇస్తారా అంటే ఎవరు గివప్ ఇవ్వలేదు. సో లెవెల్ 2 బిగిన్స్. ఇక్కడ శ్రీముఖి గారిని చాలామంది కొద్దిగా తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. ఏంటంటే ఆవిడ కొంచెం హైపర్ అయిపోతూ ఉంటారు, అరుస్తూ ఉంటారు. అంటే అమ్మని ఏం చేశాడంటే దాంట్లోంచి బయటకు వచ్చాడు పొటాటోస్ తీయడానికి. వెంటనే ఎల్లు ఏం చెప్పి అరిచేదనమాట, గెట్ ఇన్సైడ్ అని. ఏ లేదు మామ, ఇక్కడ ఏంటంటే అంత హైపర్ అయిపోవడానికి రీజన్ ఏంటంటే ఆవిడ చాలా అంటే మనకనిపి కొంచెం నెమ్మదిగా చెప్పచ్చు కదా అండి. మీరు మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ లాంటివి చూస్తుంటే మీకు అర్థమయ్యేది, చాలా నెమ్మదిగా చెప్తారు. కానీ ఏంటంటే చేసుకోపోవటం వల్ల వాళ్ళు సరిగ్గా తీసుకోపోవటం వల్ల గట్టిగా చెప్పడం. నెక్స్ట్ ఏంటంటే ఆవిడ నెమ్మదిగా చెప్పినా అది కట్ చేసేసి గట్టిగా చెప్పింది ఏంటో ఏమీ జరుగుతుంది. పర్లేదు, అదే మీరు రాంగ్ కదా. ఎందుకంటే ఒక రూల్ పెట్టినప్పుడు పక్కన ఒక కంటెస్టెంట్ అది ఫాలో అవుతున్నప్పుడు తిని ఫాలో అవ్వలేనప్పుడు తనకు అన్యాయం జరిగిపోద్ది కదా, తిని బయటకు వచ్చేస్తాయి. అందుకే నా ఫ్రస్ట్రేషన్. నెక్స్ట్ ఏంటంటే నేను చెప్పినప్పుడు వినలేదు అన్న ఫ్రస్ట్రేషను. ఇవన్నీ వచ్చి అవర్స్ ఆఫ్ ఉండటం అక్కడ వీటన్నిటి వల్ల కూడా వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ వస్తుంది. సో ఇలాంటి చిన్న వాటిని కూడా మనం పాయింట్అవుట్ చేసి వాళ్ళని తప్పుబట్టి ఆ జడ్జెస్ని తప్పుబట్టి చేయాల్సిన అవసరం అయితే లేదు ప్రస్తుతానికైతే. వెంటనే అరిచారు. సో అమర్కి 3 దొరికినాయి. మీరు ఇక్కడ కూడా చూడండి, నెక్స్ట్ వస్తే మళ్ళీ అరవాల డిఫరెన్స్ అర్థం చేసుకోండి. అమర్కి 3 దొరికినాయి. ఒళ్ళు చూసుకుంటే అక్కడ ఒక దాంట్లో నెంబర్ లేదు. వెంటనే ఏమన్నా నెంబర్ లేదా మళ్ళీ శ్రీముఖి వెంటనే ముందే చూసుకోవాలి కదరా అప్పుడు కామ్గా చెప్పారు. ఎందుకంటే అది తనకు కూడా తెలియదు. సో తెలియనప్పుడు కాబట్టి ఇంక రూల్ అని తనకు కూడా చెప్పలేదు కాబట్టి ముందే చూసుకోవాలి కదా అని చెప్పి ఛాన్స్ ఇచ్చి పంపించారు. అంతే చెప్తే ఆపేలేదు. సో మొత్తానికి ఇద్దరికి 2 దొరికినాయి. పొటాటోస్ అన్నీ అయిపోయినాయి. అది అక్కడ పడిపోయినాయి, చిన్న చిట్టి కాబట్టి అది పడిపోయింది, వీళ్ళకి దొరకట్లేదు. వెంటనే అందులోంచి బయటకు వచ్చి ఇద్దరిని చెక్ చేసుకోమన్నారు. చెక్ చేసుకుంటే శాలినికి ముందు దొరికినాయి. వెంటనే ఆవిడ వెళ్ళి తెరుస్తూ ఉన్నారు. ఈ లోపల అమన్కి దొరికింది, కానీ అమన్ తెరవలేకపోతున్నాడు. ఇప్పుడు తెరిచేశారు, జ్యూస్ తాగేశారు. అభిజిత్ వెంటనే పక్క నుంచి మామ ఇంకోటి అభిజిత్ అంటే నెమ్మదిగా తను ఎక్కడ ఉన్నాడు ఒకటి మామ, ఒక్కొక్క కంటెస్టెంట్ ఒక్కొక్క జడ్జిని కొంచెం కాకపడుతున్నట్లేదు. శాలిని ఏమో ఎక్కడ కూర్చుంటావు అంటే ఇటు కూర్చుంటా ఎందుకంటే అభిజిత్ అని చెప్పి. నెక్స్ట్ హేమంత్ ఏమో బిందు మాధవి, ఆవిడ రాజ్కుమారి గారేమో నవదీపు. ఒకళ్ళేమో శ్రీముఖి. బాగుంది మామ అంటే ఓటింగ్ ద్వారా 3 జడ్జెస్ ద్వారా వెళ్తారు కదా, ఆ జడ్జెస్ ద్వారా మేమే వెళ్ళాలి అని ఫీల్ అవుతున్నారు తెలియదు, కానీ బాగానే కాకపడుతున్నారు, పట్టు కాకపట్టారు నాకు అనిపిస్తుంది చూస్తే. సో మొత్తానికి శాలిని గారు తాగారు. సో శాలిని గారు ఇంటూ టాప్ 15 సూపర్ అమేజింగ్. సో నెక్స్ట్ చూడాలి ఏం చేస్తారేంటి మరి ఇక్కడి నుంచి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తారు లేదని. దాని తర్వాత బ్రేకప్ స్టోరీలు చెప్పమన్నారు. సో సృష్టి ఈ మధ్య మార్చిలో బ్రేకప్ అయిందంట. సో ఎందుకు అంటే తను చీట్ చేశాడు అని చెప్పారు. రోహిత్ ఏమో గ్రాడ్యుయేషన్లో లవ్ స్టోరీ, తర్వాత తను హైదరాబాద్ వచ్చాడు. దాని తర్వాత మధ్యలో వాళ్ళకి గ్యాప్ వచ్చింది. సో దానివల్ల ఒక్కొక్కరు దీపక్ ఏమో ఇంటర్కి డిగ్రీకి మధ్యలో ఒక అమ్మాయి ఫ్రెండ్ ద్వారా పరిచయమైన ఒక అమ్మాయి. దాని తర్వాత తను మ్యాచెస్తో బిజీ అయితే ఇది చాలా కాంప్లికేటెడ్గా అనిపించింది. వెనక్కి పెట్టుకుని అయినా ఆ అమ్మాయి వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ని దూరం చేసి ఇంకొక అమ్మాయి బెస్ట్ ఫ్రెండ్గా మారి ఆ అమ్మాయి వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ అయిన ఇంకొక అబ్బాయిని తీసుకొచ్చి ఈ అమ్మాయికి లింక్ చేసి ఇద్దరిని కలిపేసింది. అర్థం కాలేదు కదా, మళ్ళీ వెనక్కి పెట్టుకొని మళ్ళీ అర్థమవుతుంది. ఇలాగేదో చేశారు, కాంప్లికేటెడ్ అనిపించినా ఓకే. సో గాయత్రి ఏమో క్లాస్మేట్ అంట. తన పేరు చెప్తే మిగతావని తప్పు చెప్పాడంట. 2 సంవత్సరాలు పెట్టింది. 2 సంవత్సరాల తర్వాత తెలిసింది, రియలైజేషన్ వచ్చింది అలాగా. సో నెక్స్ట్ డే వచ్చేపాటికి ఏంటంటే ఎక్స్కి కాల్ చేయాలి అని చెప్పారు. సో ఏం చెప్పాలి, నేను మర్చిపోలేకపోతున్నా, నాదే తప్పు, బ్రేకప్లో అంతా నాదే, ఐ లవ్ యూ సో మచ్, ప్లీజ్ ఒక ఛాన్స్ ఇవ్వు, లైఫ్లోకి ఇన్వైట్ చేయాలి అనగానే రోహిత్, గాయత్రి, సృష్టి అండ్ దీపక్ అందరూ వచ్చారు. బెల్ పెట్టారు. పెట్టిన తర్వాత పెట్టంగానే వెంటనే రోహిత్ తీసుకున్నాడు. బట్ ఫోన్ చేశాడు, ఎత్తలా. చూడండి ఎంత దురదృష్టమో. ఎత్తలేదు అంటే చూసి ఎత్తలేదు, చూడకుండా ఎత్తలేదు అంటే చూసి కూడా ఎత్తలేకపోవచ్చు, చెప్పలేము. అది ఇంక చెప్పలే, ఏదైనా జరగచ్చు. నెక్స్ట్ రోహిత్ అయిపోయిన తర్వాత దీపక్ చేశాడు. దీపక్ కూడా నో రెస్పాన్స్ అయిపోయింది. దాని తర్వాత గాయత్రికి అసలు నెంబర్ లేదో మరి ఏమైందో, వాట్సాప్ లేదు తనకు, వాట్సాప్ లేదని నెంబర్ మార్చుంటాడు. సో వాట్సాప్ లేదు, నెంబర్ లేదు, ఇన్స్టాల్ చేశారు, టైం అప్ అని చెప్పి తీస్తారు. అటు తిరిగి లాస్ట్లో అంటే బెల్లే పట్టుకొని సృష్టికి వచ్చింది. అది అదృష్టం, ఫేట్. సృష్టికి రావటం, సృష్టి కాల్ చేయటం, సృష్టి కాల్ చేసినది ఎత్తడం. ఒకవేళ సృష్టికి కూడా కాల్ చేస్తే ఎత్తకపోతే ఏంటి పరిస్థితి అంటే రోహిత్కి ఇచ్చాడు. రోహిత్ తన సెకండ్ లవర్ ఏంటారా అంటే ఇద్దరు డేట్ చేసి అన్నాడు కదా, మేబీ ఈ అమ్మాయికి చేస్తుండొచ్చు, ఇంకోసారి చేస్తే ఎత్తేదేమో. సో సంథింగ్ మనకు తెలియదు. సో మొత్తానికి సృష్టి చేశారు.
చేసి ఏనారో అబ్బాయి వెంటనే అయితే వాట్సాప్ అని చెప్పి చాలా కూల్గా కామ్గా మాట్లాడాడు. ముంబైలో అంతే అని అనుకోవాలి అంతే. ఎలా ఉన్నావంటే ఆల్రెడీ నేను మిస్ అవుతున్నా చాలా కాలంగా, నేను లైఫ్లోకి వెనక రావాలనుకుంటున్నా, సో నాకేం చేయాలో తెలియటం లేదు, సో నేను చాలా ప్రేమిస్తున్నా, ఇంకా అదే ఫీల్ అవుతున్నా అది అని చెప్పి సృష్టి చెప్తుంటే, ఎక్కడున్నావు అంటే ముంబైలో ఉన్నట్టు ఇంట్లోనే ఉన్నావు అంటే ఆ ఇంట్లోనే ఉన్నా. ఆ అబ్బాయి చాలా మామూలు మాట్లాడుతున్నాడు. నాకేం చెప్పాలో తెలియట్లేదు, నువ్వు ఇలా సడన్గా కాల్ చేసి అలా అంటే నేను ఏం చేస్తాను అని చెప్పి అబ్బాయి. నాకు ఆ అబ్బాయి బలి నచ్చడం చెప్పాలంటే సొంగగా అర్చుకోండి వెంటనే నేను కూడా నేను మర్చిపోలేకపోతున్నా దా వచ్చే అది అట్లా చెప్పకుండా ప్రశాంత్ మామూలుగా ఎక్కడున్నా అలా మాట్లాడుతుంటే నాకు నచ్చాడు, బాగుంది, బాగా మాట్లాడి అనిపించింది. తినేమో ఐఎమ్ సారీ, ఐ డిజర్వ్ సమ్ ఫర్గివ్నెస్ అది అంటే ఇట్స్ ఓకే ఆల్ రైట్ అని చెప్పి మనకు కొంచెం కట్ అయిందో మరి ఏమైందో అని ఆపేశారు. ఆపేసిన తర్వాత శివుకి అడుగుతారు ఏమైంది ఏంటంటే ఇట్స్ ఆల్రెడీ డన్, వై ఆర్ యూ డూయింగ్ దిస్ అగైన్ అని. సో అయిపోయింది కదా నువ్వు మళ్ళీ ఎందుకు చేస్తున్నావు ఇదంతా అని చెప్పి అబ్బాయి అడిగాడంట. సో ఇప్పుడు అయిపోయిందా, ఇప్పుడు అబ్బాయి దాని గురించి ఆలోచిస్తాడా, ఎందుకు కాల్ చేసింది, ఎందుకు ఇలా జరిగింది, మేబీ రెండు రకాలుగా ఉంటాయి. ఇప్పుడు తనకేదైనా అయిందా, తనకు ప్రజెంట్ ఎవరి నుండి తనేనా మోసం చేశాడా ఏంటని చెప్పి దాని గురించి ఆలోచించుకుంటా, దాని గురించి మాట్లాడుకుంటా, దాని గురించి ఇచ్చేసుకుంటా. ఇప్పుడు తనకి పాపం ఏదైనా తప్పే కదా మామ, అవునా కదా, మీరు ఆలోచించండి ఏంటో అని అనిపించింది నాకు. బిందు మా దగ్గర హౌ ఆర్ యూ ఫీలింగ్ అంటే అని బిందు మా దగ్గర అడుగుతున్నారు హౌ ఆర్ యూ ఫీలింగ్ అని. శివుకేమో సృష్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాప్స్ అని చెప్పి క్లాప్స్ కొట్టేసి అగ్గి చేసేసి వాళ్ళ మొహం కూడా వద్దనుకుంటాం, మనిషే వద్దనుకుంటాం, అలాంటిది అనుకోవడం కాకుండా ఇది చేయటం అంటే అసలు ఇది కదా డేర్ అంటే అది అని చెప్పి. ఏమంటే మీరు ఎలాగ వద్దనుకుంటారో అవతలాలు కూడా వద్దనుకోవటం, లేదంటే తినొద్దనుకుందని చెప్పి దానికి రెస్పెక్ట్ ఇచ్చి తను వదిలేయటం, లేదంటే సమ్ పెయిన్ గోత్రు చేసి ఏదో చేసి ఈ అమ్మాయిని మర్చిపోవడానికి ట్రై చేసి ఏదో విధంగా కష్టపడి మర్చిపోవటం అని అవతలాడు కూడా చేస్తాడు కదండి. వాడిని ఎవరికైనా చప్పట్లు కొడతారు, వాడికి ఎవరైనా తగ్గిస్తారు, వాడిని ఎవరైనా పొగుడతారు, వాడికి ఎవరైనా వెనకాల బ్యాక్గ్రౌండ్లో పాటేస్తారు. నాకు అర్థం కాల, దారుణంగా అనిపించింది మా. ఇది చూడటానికి చాలా చిన్నగా అనిపిస్తుంది కానీ హింసించడం, ఇది ఎమోషనల్గా హింసించడం. నెక్స్ట్ అభిజిత్ కూడా దీనికి చాలా ధైర్యం కావాలి అంటే సిస్టమ్ స్టిల్ ఐఎమ్ రికవరింగ్ అంటే యా అనిపించింది నాకు. మరి ఆర్డర్ రికవర్ అవుతాడుగా పాపం. సర్లే మళ్ళీ ఏంటి, మళ్ళీ సెటైర్లు దేనికో దానికి వాడు పనికొచ్చాడంట. ఏమంటే మీకు నిజంగా తెలుసా సృష్టిదే కరెక్ట్, సృష్టి వాడు చీట్ చేశాడు అని చెప్పి సృష్టి చెప్పిందే రైట్ అనుకుంటున్నారా, వాడి సైడ్ అసలు ఏమీ రైట్ లేదనుకుంటున్నారా? మళ్ళీ మీరు ఎలా చెప్తారండి, నాకు అర్థం కాదు. దేనికో దానికి వాడు పనికొచ్చాడంట, ఎంత క్యాజువల్గా ఎంత ఇదిగా. ఇప్పుడు మనిషి కదా, వాడికి మానవత్వం ఉండదా వాడికి? ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో మనకంటే తెలియదు కానీ వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ ఏదైతే ఉందో ఆ ఫ్రెండ్ సర్కిల్లో తెలుసు కదా వాడిని పాపం మళ్ళీ వాడి బకరా అయ్యాడని ఏదో వాడి మీద జోకులు వేసుకుంటారు కదా. అయిపోయింది. దాని తర్వాత నెక్స్ట్ డే ఏంటంటే టాటూ వేయించుకోవాలి. సో అందరు రెడీ ఉన్నారు. టాటూ అంటే ఏముంది మా, అది పెద్ద విషయమా? సో అందరు రెడీగా ఉంటారు, అందులో కూడా పెద్ద ఏమనిపించలేదు. కానీ నవదీప్ ఏంటంటే పదాలు చెప్పకముందు ఎవరైనా నుంచుంటారు, పదాలు చెప్పిన తర్వాత కూడా నుంచోవాలి కానీ మళ్ళీ నుంచున్నారు. అందరూ వచ్చారు. లొకేషన్ చెప్పడానికి 4 అన్నారు. సో వెంకీ దానికి కూడా ఫైన్ అని చెప్పి నుంచున్నారు. అందరూ ఫైన్ అన్నారు. అప్పుడు రుచిత కూడా వచ్చింది, జాయిన్ అయింది. మొత్తానికి తూ నా జీవితం అని వేసుకోవాలి అని చెప్పాడు, లేదంటే ఐఆమ్ ఏ లూజర్ అని చెప్పి వేసుకోవాలి. సో అందరూ ముందుకు వచ్చిన తర్వాత గాయత్రి ఏమో నాకు పెయిన్ ఏముందో అంటే ఒక్కొక్కరు రీజన్ చెప్పారులేండి. నాకు పెయిన్ ఏముందో తెలియదు అయ్యి అని చెప్పి ఏవో రీజన్స్ చెప్పారు. రీజన్స్ చెప్పిన తర్వాత బిందుమాధవ్ గారు లాస్ట్ ఇద్దరు అమ్మాయిలు గెలిచారు కాబట్టి ఈసారి అబ్బాయిలకి ఇద్దామని చెప్తే వెంకీ, నవరసాల మామ, హేమంత్ ముగ్గురు ఉంటే మళ్ళీ గంట పెట్టారు. పెడితే వెంకీ టచ్ చేశాడు కానీ నవరసాల మామ తీసుకున్నాడు. సో నవరసాల మామ వేయించుకోవడానికి సిద్ధమయ్యాడు. ఏం వేయించుకుంటాడు నవరసాల మామ అంటే కృష్ణ, రామకృష్ణ తన పేరు. తూనా బ్రతుకు వేయించుకుంటా అన్నాడు. యాక్చువల్గా రాంగ్ చాయిస్. తూనా బ్రతుకు తెలుగు తెచ్చుకుంటే కొంచెం తర్వాత దాన్ని మాడిఫై చేయాలన్నా ఏదైనా చేయాలన్నా కొంచెం కష్టమైపోద్ది. అదే ఇంగ్లీష్ తెచ్చుకుంటే దాన్ని ఏదోటి చేసి మార్చచ్చు. అదే అభిజిత్ కూడా చెప్తున్నాడు, మీకు అర్థమైందో లేదో. సో శ్రీమిక్ అంటే నీ జాబ్కి రిస్క్ లేదా అంటే కృష్ణ ఏదైనా సెకండరీ అండి, ఇది ఫస్ట్. నాకు తనలో ఒక తపన కనిపించింది మా, అంటే ఎన్నో చేస్తున్నాను అయినా సక్సెస్ రావట్లేదు. సో సమ్ అద్భుతం ఇది ఇంతకు మించి మళ్ళీ నాకు వేరే అవకాశం రాదు. సో ఏదైనా వేయించుకుంటాను, ఎంత దూరం వెళ్తాను అని చెప్పి ఒక తపన అయితే కనిపించింది, ఏదైనా చేస్తానని చెప్పి. సో వేయించుకుంటే అభిజిత్ అక్కడికి వచ్చాడు. నీ పొజిషన్లో నేనుంటే ఇది చూస్ చేసుకునేవాడిని ఏంటంటే ఐఎమ్ లూజర్ అని చెప్పి. దానికి ముందు సీ పెట్టేవాడిని అంటే ఐఎమ్ క్లోజర్ అన్నట్టు. మామ 2 రోజులు ఉంటాయి కదా, మధ్యలో స్పేస్ ఉంటుంది కదా అని లాజిక్లు అడగద్దు, అది టాటూ వాళ్ళు చూసుకుంటారు, మనం అంతా ఆలోచించాల్సిన అవసరం లేదు. దాన్ని ఏదో విధంగా చేసి మోడిఫై చేయొచ్చు. ఇంగ్లీష్ లెటర్స్ మీద మనం బొమ్మ కొట్టిచ్చేసినా కూడా, నెమల పెంచి మీద పెట్టించినా కూడా కనపడదు. తెలుగుది అట్ట కాదు, తలకాయ నొప్పి. బట్ తెలుగులో ఒకటి ఉంది ఏంటంటే తెలుగు వాళ్ళకి తెలిసిద్ది, అందరికీ తెలియదు, అది వేరే విషయం అనుకోండి. సో ఎనీవే టాటూ అయిపోయింది, మొత్తానికి వేయించుకున్నాడు. టాటూ వేయించుకున్న తర్వాత ఇంటూ టాప్ 15 ఇది కూడా మనం చూడటానికి కొంచెం ఈజీగానే ఉంటుంది కానీ అతనికి ఒక లైఫ్ టైం మెమరీ. సో అదొక ఏదో చేసాము అన్న. ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు మనం వాళ్ళు చేసిన టాస్కులు చిన్నవిగా చేసి వాళ్ళ కష్టాన్ని తగ్గించొద్దు.
అది నా పాయింట్. వాళ్ళు కష్టపడ్డారు కదా, కష్టపడి టాప్ 15 వెళ్ళారు కదా. ఏడ్చుకోవడం అంటే మనం చూసేటప్పుడు ఈజీగానే ఉంటుంది కానీ బట్ ఏడ్చుకున్న వాళ్ళు ఏదో ఒకటి చేశారు అన్నది మాత్రం గుర్తుపెట్టుకోండి. అంటే నాకు అనిపిస్తుంది, అది నా ఫీలింగ్ అనమాట. అది సో బిందు గారి టాటూ ఒక ఎత్తు, తూనా బ్రతుకు అని నేర్చుకోవటం ఒక ఎత్తు, వేరే లెవెల్, యూఆర్ నవే కంటెస్టెంట్ అన్నారు. సో బాబులో పంపించారు టాప్ 15. దాని తర్వాత శివకి ప్రతి అమ్మాయి కోరుకునేది లాంగ్ హెయిర్. మన ఆడిషన్లో కూడా ఒక అమ్మాయి వచ్చింది, పొడుగు జుట్టు అమ్మాయి గుర్తుందా అని చెప్పి. సో నెక్స్ట్ ఏంటంటే హెయిర్ కట్. 10 లెక్క పెట్టే వాళ్ళు ముందుకు రావాలంటే అందరూ వచ్చారు. ఇవన్నీ జుజుబి వాళ్ళకి వాళ్ళ సైడ్ నుంచి ఆలోచిస్తున్నప్పుడు తెగిస్తారు వాటన్నిటికీ, మినిమంగా ప్రిపేర్ అయ్యి ఉన్నారు వాటన్నిటికీ. సో బట్ ఏంటంటే ఇక్కడ వరకు చూస్తాం కానీ ఇప్పుడు ఏదైతే కట్ అయిందో మామూలు కట్టు కాదు, ఇక్కడ వరకు. ఇది కూడా చూస్తుంటే మనకి ఏమనిపిస్తుంది, జుట్టు కట్టించుకోవడం కూడా మ్యాటర్ నేను దాన్ని జుజుబి అన్నాను కదా అనిపిస్తుంది. కానీ చేర్చుకున్న వాళ్ళకి తెలుస్తుంది, ఎందుకంటే మళ్ళీ రావాలన్నా లుక్స్ పోతాయి, ఫ్యామిలీలో అంతా కొంచెం ఇదిగా ఉంటుంది కదా. సో అది ఇప్పుడు మన తిరుపతిలో గుండు కొట్టి చేసుకుంటాం కదా, మా వారికి కంపేర్ చేసుకుంటే అగైన్ జుజుబి లాగా అనిపిస్తుంది అనమాట. ఇంతకు ముందులో అనుకుంటారేమో నవదీప్ చేస్తాడని చెప్పి కొన్ని హెయిర్ స్టైల్స్ చూపించారు, అడి చేసి ఇచ్చేసారు. భాగి గారి వచ్చిందనమాట అది. భాగి గారు అది బెల్లి పట్టుకున్నారు, గంట వరద పట్టుకుంటారు, చివరిదాకా పట్టుకుంటారు వాళ్ళే అనగానే అమ్మాయిలందరూ ఉంచున్నారు. భాగి గారు వెళ్ళి పడిపోయారు ఆ గంట మీద, మామూలు కాదు. సో ఆవిడకి ఏంటి అంటే ఏదో ఒకటి చేయాలి, బిగ్ బాస్లో ఉండాలి, కొట్టాలి అన్న ఇది ఒక ఎత్తు అయితే, ఎంత దూరమైనా వెళ్తాను అన్న తెగింపు ఇంకో ఎత్తు. అండ్ మీరు గమనిస్తే ఆవిడ హెయిర్ కట్ చేయించుకున్నప్పుడు ఏం ఎక్స్ట్రాలు ఏం చేయలే, సింపుల్. వీళ్ళెవరు కూడా టాస్క్ చేసిన తర్వాత ఏమి చేయలే, ఒక సృష్టి విషయంలోనే సృష్టి 8 చేయాలి తప్పితే. అది కూడా ఇంకా నేను వాళ్ళని క్రిటిసైజ్ చేయాలనుకోవట్లే ఆ విషయాల్లో, వదిలేండి. కానీ మిగతా వాళ్ళందరూ చాలా కూల్ కంపోజ్డ్గా, అమ్మాయి కామెంట్ కంపోజ్డ్గా చేశారు ఆ టాస్క్, ఆ వెజిటబుల్స్ టాస్క్ చాలా నీట్గా బాగా చేసుకున్నారు. దాని గురించి ఏం పెద్ద బిల్డప్ ఇచ్చుకోలేదు, ఏమీ చేయలేదు. నవరసాల మామ కూడా అంతే, సింపుల్గా తనలో తపనందో చూపించుకున్నాడు. ఈ అమ్మాయి తెగించి చేశారు. ఎక్కడ కూడా మీకు ఆ ఎక్స్ట్రాగా ఏదైనా చూపించడం లాంటిది లేదు. సో ఎంత హెయిర్ మొత్తం కట్ చేసుకున్నారు. ఇంకోటి ఏంటంటే ఆవిడ ఎమోషనల్గా ఎక్కడ ఫీల్ అయ్యారంటే వాళ్ళ అమ్మ గుర్తొచ్చారు చూసుకుంటే తనది అయిపోయిన తర్వాత. సో బట్ ఇక్కడ మన జడ్జెస్ని శివుకిని కూడా అప్రిషియేట్ చేయాలి. ఏంటంటే ఆ హెయిర్ కట్ చేసుకునే ముందు ఒక సెల్ఫీ తీసుకుందాం అని చెప్పి వెళ్ళి ఒక సెల్ఫీ తీసుకొని అమ్మాయికి ఒక మెమరీగా ఉంచి దాన్ని, అంటే టాస్క్ అంటే మామూలు విషయం కదా, అంత జుట్టు మళ్ళీ గ్రో అవ్వాలంటే చాలా టైం పడుతుంది. వస్తుంది జుట్టేగా మళ్ళీ వస్తుంది, బొచ్చే కదా వచ్చేస్తుంది అనుకోవడానికి కాదు. అది దీని తర్వాత ఇక్కడ ఇదే జరుగుతున్నప్పుడు ఏం జరిగిందంటే రాజ్ కుమార్కి ఇచ్చారు. రాజ్ కుమారి జుట్టు అంటే అమ్మాయికి అని చెప్తున్నప్పుడు నవదీప్ చేస్తే నేను గుండెనే చేయించేసుకుంటా అన్నారు. సో ఆ అమ్మాయి ఏమో అభి అంటది, హేమంత్ ఏమో బిందుమాధవ్ గారు అంటారు, ఈ అమ్మాయి రాజ్ కుమారి గారు ఏమో నవదీప్ అంటారు. ఏంద్ర ఒక్కొక్క జడ్జిని కాకాపడుతున్నారు, జడ్జెస్ చేతిలో ఉందనేగా, కానివ్వండి మీ ఇష్టం, మీది ఏం చేస్తాం. దాని తర్వాత 4 days ఫినిష్ అయిపోయినాయి. సో టాప్ 15 సొంతం చేసుకున్నారు. 3గురితో స్టార్ట్ అయింది, ఇప్పుడు 7గురితో కంప్లీట్ అయింది. సో 4 డేర్లు 4 సెలెక్ట్ అయ్యారు, మొత్తం అక్కడ 7 మెంబర్స్ అయ్యారు. ఇంకా మనకి 8 మంది కావాలి. నెక్స్ట్ ఏం జరగబోతుందంటే ఒక పొజిషన్ కోసం 14 మంది కంటెస్టెంట్స్లో ఒక డేర్ ఉంది అని, ఎవరైతే 14 మంది ఉన్నారో 18 మందిలో 4 వెళ్ళిపోయారు కదా, ఒక డేర్ ఉంది. అది ఏంటి అంటే అందులో ఒకళ్ళు ఇటు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది, లేదంటే బయటికి వెళ్ళిపోవడానికి. ఎవరైతే ఫేట్ని నమ్ముతారో అని చెప్పి, ఇదేమీ లేదు, సింపుల్గా ఎవరైతే ఫేట్ని నమ్ముతారో వాళ్ళు ముందుకు రండి అని చెప్పారు. ఏంటంటే 2 ఎగ్జిట్ కార్డులు, 2 టాప్ 15 కార్డులు ఉంటాయి. అదేంటి, ఎవరికైతే ఆ ఇద్దరు చూస్ చేసుకోవాలి. ఎవరికైతే ఒకళ్ళకి టాప్ 15 వస్తే వాళ్ళు టాప్ 15కి వెళ్ళిపోతారు, ఎవరికైతే ఒకళ్ళకి ఎగ్జిట్ వస్తుందో వాళ్ళు ఎగ్జిట్కి వెళ్ళిపోతారు. ఒకవేళ ఇద్దరికి సేమ్ వచ్చింది అనుకోండి, ఇద్దరికి టాప్ 15 వచ్చినా ఇద్దరికి ఎగ్జిట్ వచ్చినా ఏం జరిగిద్దిరా అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఫేస్ ఆఫ్ అవుతుంది. సో దీనికోసం ఎవరు రెడీ అయ్యారంటే వెంకీ వైబ్స్ రెడీ అయ్యాడు, వెంకీ వైబ్స్ రెడీ అయ్యాడు, ఇంకొకళ్ళు ఏమో హేమంత్ రెడీ అయ్యారు. సో వాళ్ళిద్దరు ఫేట్ని నమ్ముతాం అది అని చెప్పి వాళ్ళిద్దరూ ముందుకు వచ్చారు. ముందుకు వచ్చిన తర్వాత కార్డ్స్ తీశారు. కార్డ్స్ తీసిన తర్వాత ఇక్కడ కొంచెం డ్రామా అది చేశారు. కానీ నాకు ఒకటి అర్థం కాలేదు, శ్రీముఖ్ గారు కార్డ్స్ తీస్తున్నప్పుడు ఎందుకంటే ఇటు నుంచి ఇటు తీయాలి నాకు అర్థం కాలేదు. ఇటు తిప్పి ఇంకో సైడ్ తిప్పి తీస్తే చాలా క్లారిటీ వచ్చింది కదా. వాట్ ఇఫ్ అక్కడ 2 కార్డ్స్ ఉంటాయి, అటు నుంచి తీస్తున్నప్పుడు 2 కార్డులు ఉంటే ఆ 2 కార్డులో ఒకటి టాప్ 15 ఎగ్జిట్ ఉంటే కావాలని మీరు ఎగ్జిట్ తీస్తున్నారేమో, మనకంట తెలిసిద్ది. అది మీ సైడ్ పెట్టుకుంటే ఓపెన్ చేసినప్పుడు ఇటు నుంచి ఓపెన్ చేసి తీస్తే క్లియర్ కట్టే తెలిసిద్ది, అందులో నిజం ఉన్నట్టు అర్థమవుతుంది. లేదంటే మాత్రం తెలియదు కదా, మనకి చెప్పలేం కదా. సో ఇద్దరికి ఏంటంటే ఇద్దరికి రెడ్ వచ్చింది, ఇద్దరికి కలిపి ఎగ్జిట్ వచ్చింది. ఇద్దరికి ఎగ్జిట్ వచ్చింది. ఎగ్జిట్ వచ్చేపాటికి ఏంటంటే ఇద్దరు కలిసి మళ్ళీ ఫేస్ అప్ పడాలి. ఇప్పుడు ఎగ్జిట్లో గెలిస్తే టాప్ 15 అంటే కాదు, మళ్ళీ వెళ్ళి కంటెండర్ టాప్ 14 ఎవరైతే నుంచున్నారో ఇటు సైడ్ వాళ్ళలో కూర్చోవటమే. సో ఇద్దరికి వచ్చినప్పుడు వాళ్ళకి ఒక ఫేస్ ఆఫ్ పెట్టారు. ఏంటంటే మళ్ళీ బురద పెట్టారు, అందులో కొన్ని కార్డ్స్ పెట్టారు. గ్రీన్ కార్డ్ ఎవరికైతే వస్తుందో వాళ్ళు ఉంటారు, గ్రీన్ కార్డ్ రాని వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారంటే. బురద పెట్టంగానే వెంకీ మామ కొంచెం
ట్రై చేశాడు కాబట్టి లాస్ట్ టైం తనకైనా న్యాయం జరిగిద్దామో తనకి ఏదైనా ఇదైద్దాం అనుకున్నాం కానీ బట్ హేమంత్కి వచ్చింది. మీరు గమనిస్తే హేమంత్ కోసం హేమంత్ కన్నా ఎక్కువగా బిందు మాధవ్ గారు షిమికి ఎక్కువ టెన్షన్ పడిపోయారేమో అనిపించింది. ముఖ్యంగా బిందు మాధవ్ గారు హేమంత్ అవసరమా ఎందుకురా అది ఇది అన్నట్టు. సో మొత్తానికి వెంకమ్మ ఓడిపోయాడు, హేమంత్కి వచ్చింది. హేమంత్కి వచ్చిన తర్వాత బురద అయితే వెంకటేష్ కోరుకున్నాడు అదే వచ్చింది, వచ్చే జనంలో కోరుకున్నాడు అదే వచ్చింది, కానీ వర్కౌట్ అవ్వలేదు. వెంకమ్మ ఏం చెప్పాడంటే ఓడిపోయిన తర్వాత ఇంతమందికి నేను అన్నది తెలిసాను కాబట్టి నేను ఇక్కడ వరకు వచ్చినందుకు నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అని చెప్తుంటే నాకైతే ఎంత పాజిటివ్గా ఉన్నామో అనిపించింది. ఎంత అసలు బురదలో పెట్టి అట్లా దొరకటం ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అక్కడ సెలెక్ట్ అవటం ఒక గ్రీన్ కార్డ్ తెచ్చుకోవడం ఒక ఎత్తు అయితే, ఉండటం దాని తర్వాత ఈ టాస్క్ ఆడటం ఓడిపోయిన తర్వాత మళ్ళీ నేను తెలిసాను కదా అని అనుకోవటం ఒక ఎత్తు. సూపర్ మామ, చాలా పాజిటివ్గా ఉన్నాం వెంకీ వైబ్స్. సో ఆల్ ది బెస్ట్. బ్యాడ్ లక్ అయితే ఫేట్ని చూస్ చేసుకోకుండా ఉండాల్సిందే అని అనిపిస్తుంది, కానీ ఒకవేళ టాప్ 15 వచ్చింటే చెప్పలేం. సో ఇట్స్ యువర్ ఓన్ డెసిషన్. దాని తర్వాత హేమంత్ మిగిలాడు. నేను గెలిచాను ఇటు ఉంటాను అనుకుంటే లేదు ఇటు కాదు బాబు అంటే అటే ఎటొకటి ఉంటాను అనగానే బిందు మాధవ్ గారు ఐఎమ్ హ్యాపీ హేమంత్ బ్యాక్ అంట. ఏంటి సో ఉన్నారు కొంచెం ఫేవరెటిజం లాంటిది ఉన్నాయి. సో ఫేవరెటిజం లాంటిది అంటే ఫేవరెటిజం ఏదో చేసేస్తానని కాదు, కొద్దిగా అనిపిస్తుంది కదా నేను సెలెక్ట్ చేసిన కంటెస్టెంట్, నేను గ్రీన్ ఇచ్చిన కంటెస్టెంట్ ఇటు కొంచెం వాడితే బాగుంటుంది లేదు నా బరువు పోద్ది అలా అనిపిస్తుంది కదా. సో దానికోసం చెప్తున్నారు అంతే. రికమెండేషన్స్తో మీరు ఇక్కడ వరకు రావచ్చు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకళ్ళిద్దరు రికమెండేషన్స్ ఉన్నారులేండి. వచ్చిన తర్వాత ఇక్కడ టాస్క్ ఆడాల్సిందే. అక్కడ మళ్ళీ టాస్క్ ఆడి గెలిస్తే మీ రికమెండేషన్కి న్యాయం జరిగినట్టు మీరు ఉన్నట్టు, లేదంటే కనుక వెళ్ళిపోయినట్టు. నాకైతే ఒక ఇద్దరు పేర్లు చెప్పాలి, ఇద్దరు రికమెండేషన్గా అనిపిస్తున్నారు. అందులో ఒకళ్ళైతే ప్రస్తుతానికి ఉన్నారు, ఒకళ్ళు వెళ్ళిపోయారు. చూడాలి ఏం జరిగింది ఏంటి ఫర్దర్గా అని చెప్పి. సో ఇది ఈరోజు ఎపిసోడ్లో జరిగింది. టాస్క్లే కాబట్టి మనకు చాలా ఇప్పుడు మీరు డిఫరెన్స్ గమనించారా, 26 మినిట్సే. రోజు ఏంటి థియరీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ లెంత్ ఉంటుంది, థియరీ తక్కువ ఉంటే లెంత్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది, టాస్క్ లాంటివి జరుగుతూ ఉంటే తగ్గిపోతుంది. సో ఇది జరిగింది. 2 రోజులు బ్యాక్ టు బ్యాక్ షూటింగ్లు జరిగినాయి. సో ఈ 2 రోజులు నెక్స్ట్ వాళ్ళకి షూటింగ్ ఏమి ఉండదు, రెస్ట్ తీసుకుంటారు. సో వీడియోని ఇప్పటివరకు చూస్తున్నా లైక్ చేయండి, కొత్తగా చూసి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెస్టెంట్స్ కొంతమంది విపరీతంగా పిఆర్ చేసుకుంటున్నారు. నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయగానే వాళ్ళ రీల్స్ వస్తాయి, దానికి ఎన్ని పెట్టుకున్నారు. కొంతమంది కంటెస్టెంట్ దగ్గర చాలా మ్యాటర్ ఉన్నా కూడా వాళ్ళు పెట్టుకోవట్లా, వాళ్ళ వైపు వాళ్ళ కొంచెం హైప్ అవ్వట్లా, వాళ్ళకి ఎక్కువ ఫాలోవర్స్ అవ్వట్లా, కొంతమందికి విపరీతంగా ఫాలోవర్స్ వస్తున్నారు. బట్ ఎక్కడ తేడా కొట్టిద్దంటే ఎవరైతే స్లోగా ఇప్పుడు స్టార్ట్ చేశారో ఫర్దర్గా వాళ్ళకి మంచిగా జరుగుతుంది అనుకుంటే వాళ్ళకి ఇక్కడ ఉన్నారు కదా వాళ్ళ పర్ఫార్మెన్స్ వాళ్ళ పిఆర్ కనుక ఇలాగే వెళ్తాయి, అంటే వాళ్ళ పిఆర్ ఎలా వెళ్తున్నప్పుడు వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా ఇలాగే వెళ్తాయి, వాళ్ళకి చాలా ఫెచ్ అవుతుంది, చాలా అడ్వాంటేజ్ అవుతుంది. ఎవరిదైతే పర్ఫార్మెన్స్ తక్కువ ఉంది, పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, పిఆర్ మాత్రం ఎట్లా ఉంది, లేదంటే పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, పిఆర్ మాత్రం ఎట్లా ఉందంటే వాళ్ళకి చాలా నెగిటివ్ అవుతుంది. బిగ్ బాస్లో కూడా జరిగేది అదే. నీ పిఆర్ నీ పర్ఫార్మెన్స్ రెండు సింక్లో ఉండాలి. నీ పర్ఫార్మెన్స్ హైలో ఉండి నీ పిఆర్ తక్కువ ఉన్నా నీకు బొక్కే, నీ పర్ఫార్మెన్స్ లోలో ఉండి నీ పిఆర్ ఎక్కువ ఉన్నా నీకు బొక్కే. చూసేవాడు ఏంద్రా ఇంత దానికి అంత చేస్తున్నారు అనిపిస్తుంది. ఆల్రెడీ ట్విట్టర్ వాటిలో చాలా కామెంట్స్ వస్తున్నాయి, చాలా మంది పోస్ట్ చేస్తున్నారు, ఒరే ఇంత మ్యాటర్ ఉంది దాన్ని ఇన్ని రీల్స్ ఇన్ని చేసుకుని ఇంత అడవడి చేస్తున్నారు ఏంటని చెప్పి చేస్తున్నారు. సో జనాలు చాలా తెలివిగా ఉన్నారు. ఇన్ని సీజన్స్ అయిపోయిన తర్వాత ఎవరికి ఏం తెలియదు, ఎవడు మనల్ని పట్టించుకోవడానుకుంటే పప్పులో గాలేసినట్టే. అందరికీ అన్నీ అర్థమవుతాయి. ఎవరు కామెంట్లు పెట్టుకుంటున్నారు, ఎవరు ఆ కామెంట్స్ చూసినా అర్థమైపోతుంది ఎంతమంది కామెంట్స్ పెట్టుకుంటున్నారు ఏంటి అని చెప్పి. పెట్టించుకోవచ్చు, ఎప్పుడు మీ పర్ఫార్మెన్స్ కూడా అలాగే ఉంటాయి. లేదు అంటే కనుక మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది. సో చూసుకోండి ఎలా డీల్ చేసుకుంటారు ఏంటి అని చెప్పి. ఇది నా అబ్జర్వేషన్, సోషల్ మీడియాలో నేను గమనించింది అంతే. చలో దీని తర్వాత కొన్ని రీల్స్ పెడతాను, ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడ ఫాలో కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.